ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుందా జ్యువెలర్స్ వారు తెలుగు నూతన సంవత్సరం ఉగాది పండుగ సందర్భంగా నక్షి మేళా జరుగుతుంది. అన్ని నక్షి జ్యువెలరీ మీద VA ఫ్లాట్ 9.99% మాత్రమే. త్వరపడండి. పశ్చిమాసియా యుద్ధంతో రాష్ట్రంలో ఇంధన సరఫరాకు అంతరాయం నెలకొందని సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వదంతులతో వాహనదారులు పెద్ద సంఖ్యలో పెట్రోల్ బంకుల వద్దకు తరలివచ్చారు. పెట్రోల్ కొనుగోళ్లు జరగడంతో కొన్ని చోట్ల సరుకు లేదంటూ బోర్డు పెట్టారు. భారీగా నెలకొన్న క్యూ లైన్లను నియంత్రించేందుకు పలుచోట్ల పోలీసులు రంగప్రవేశం చేసి పరిస్థితిని చక్కదిద్దారు. రాష్ట్రంలో ఎక్కడా పెట్రోల్కి కొరత లేదని అధికారులు స్పష్టం చేశారు. సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టిన అసత్య వార్తలు వాహనదారుల్ని పరుగులు పెట్టించాయి. పశ్చిమాసియాలో అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య నెలకొన్న యుద్ధంతో పెట్రోలియం ఉత్పత్తులు నిలిచిపోనున్నాయని సామాజిక మాధ్యమాల్లో వార్తలతో వాహనదారులు పెట్రోల్ బంకుల వద్దకు పరుగులు తీశారు. పెట్రోల్, డీజిల్ కొరత ఉందని ప్రచారాన్ని నమ్మి జనం పెట్రోల్ బంకుల వద్ద బారులు తీరటంతో రద్దీ నెలకొంది. పెట్రోల్ దొరుకుతుందో లేదో అన్న సందేహంతో క్యూ లైన్ కట్టి మరీ వాహనాల్లో పెట్రోల్ పోయించుకున్నారు. పలుచోట్ల పడిగాపులు కాయాల్సి వచ్చింది. రోడ్లపైకి క్యూ లైన్లు రావడంతో పోలీసులు రంగప్రవేశం చేసి పరిస్థితిని చక్కదిద్దాల్సి వచ్చింది. భారీగా కొనుగోలు చేయడంతో కొన్ని చోట్ల బంకుల యజమానులు చేతులెత్తేశారు. హైదరాబాద్లో దాదాపు 596 పెట్రోల్ బంకులు నిర్వహిస్తుండగా కొన్ని చోట్ల బంకుల యజమానులు నో స్టాక్ బోర్డులు పెట్టారు. యాక్చువల్లీ నేను నైట్ వచ్చాను. నైట్ కూడా మొత్తం క్లోజ్ చేశారు పెట్రోల్ టైం అని చెప్పి. మళ్ళీ పెట్రోల్ లేనప్పుడు ఎర్లీ మార్నింగ్ ఎట్లా ఓపెన్ చేశారు మళ్ళీ అర్థం అవ్వట్లేదు. సో ఇది బ్లాక్లో అమ్ముకుంటున్నారా, ఏం చేస్తున్నారో ఏం అర్థం అవ్వట్లేదు. ఇప్పుడు వచ్చి కూడా నేను 1.5 hours అయింది. ఆఫీస్ టైం అవుతుంది. ఒకదికు ఏం చెప్పలేక పరిస్థితి. చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. మళ్ళీ గవర్నమెంట్ ఇంత చూస్తున్నారు. ఆల్రెడీ ఇంత మీడియా వాళ్ళు కూడా హెల్ప్ చేసి అందరికీ ఇంత ప్రొవైడేషన్ చేస్తున్నారు. మళ్ళీ ఎందుకు రెస్పాండ్ అవ్వట్లేదు అర్థం అవ్వట్లేదు సార్. కామన్ పబ్లిక్ ఇబ్బంది అంత ఇంకేం లేదు. ఇప్పుడు మేము ఒక రోజు డ్యూటీ పోకపోతే శాలరీ కట్ అవుతుంది. దానివల్ల మాకు కూడా ఇబ్బందే కదా సార్. అవైలబుల్లో ఉండలేదు. రష్ ఎక్కువ అవుతుంది. నో స్టాక్ బోర్డులు పెడుతున్నారు. మళ్ళీ ఎందుకు పెడుతుండ్రు, ఎందుకు సమస్య తెలియదు. ఇప్పుడు ఈ యుద్ధం వల్ల స్టాక్ ఇబ్బంది అవుతుంది. ఎక్కడ చూసినా గంటలు ఒక రోజంతా నిలబడాల్సి వస్తుంది సార్. ఇక మేము వ్యాపారం ఎప్పుడు చేసుకోవాలా, మేము ఎట్లా బతకాలి, మాకు పరిస్థితి ఏంది, మేము రోజు నడిపితే గానీ మా పుట్ట గడవదు సార్. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. పెట్రోల్, డీజిల్ సరఫరా ఆగిపోతుందనే ఆందోళనతో వాహనదారులు పెట్రోల్ బంకుల వద్ద బారులు తీరారు. పెట్రోల్ ఉండదని పుకారు లేపుతారు. షాప్లో ఉన్నని కూడా వచ్చి చెప్పిపోతే నేను వచ్చి పోపిస్తున్నా ఒక 300 రూపాయలది. అవసరమే లేదు ఇంత టెన్షన్ తీసుకునేది. మస్తుకు వస్తుందని చెప్తారు పేపర్లలో కూడా. నేను అదే చెప్తారు కానీ జనాలు మాత్రం లేని పుకార్లన్నీ పుట్టిస్తారు. అది విషయం. పెట్రోల్ ఎలాంటి షార్టేజ్ లేదు. కాకపోతే ఈ అపోహలకు పోయి అందరూ ఫుల్ ట్యాంకులు చేసుకుంటున్నారు. దీన్ని కొంచెం అవగాహన కల్పించాలని మీ మీడియా ద్వారా తెలియజేస్తున్నాను. ఏ బంకులో చూసినా పెట్రోల్ దొరకలేదు. ఈ బంకులో ఒక ఫుల్ ట్యాంక్ చేయించుకున్నా 3-4 రోజుల దాకా దొరకదంటారు. ఎప్పటికో 10 బంకులు తిరిగినా పెట్రోల్ ఏడలేదు. పెట్రోల్ దొరుకుతుందండి, డీజిల్ కూడా దొరుకుతుందండి. వీళ్ళు కంపెనీ వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఇదివరకు క్రెడిట్ ఇచ్చేవాళ్ళట, ఇప్పుడు క్రెడిట్ ఇవ్వట్లేదట. డబ్బులు కర్తనే టోటల్ క్లియర్ చేస్తారని మేము ఇస్తాంటే కొన్ని బంకులు బంద్ అయినాయి. అక్కడ షార్టేజ్ అనుకుంటున్నారు. మనకు తెలిసిన వరకు అయితే ఇంకా 2 నెలల వరకు పుష్కలంగా ఉందండి. గ్యాస్ కూడా కొరత ఉందండి. ఇదంతా సోషల్ మీడియాలో ఒకరు చెప్పుకొని దొరకట్లేదు, ఏదో ఒక బంకు లేకపోతే దొరకట్లేదు అని చెప్పేసి అన్నారు సార్. అంత ఎక్కడ మస్తు దొరుకుతుంది సార్, సఫిషియెంట్గానే ఉంది సార్. ప్రజల్ని కన్ఫ్యూజ్ చేయడానికి వాట్సాప్ గ్రూప్లలో, కొన్ని ప్రైవేటు టీవీ ఛానళ్లలో బంకులలో నో స్టాక్ బోర్డు అని చెప్పే వరకు 1 లీటర్ పెట్రోల్ పోసేటోళ్ళు కూడా ఫుల్ ట్యాంక్ చేయించుకునే పరిస్థితి వచ్చింది. దానివల్ల బంకులో తొందరగా స్టాక్ అయిపోతుందో కానీ ఇప్పుడు నల్గొండ నేను చూస్తున్నట్టు కాంచి అయితే ఏ బంకులో కూడా షార్టేజ్ లేదు. సోషల్ మీడియాలో వచ్చినటువంటి రూమర్ల వల్ల పెట్రోల్, డీజిల్ అనేది అధికంగా పోయించుకోవడం జరుగుతుంది. ఈ ఫుల్ ట్యాంకులు ఫిల్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఈ రోజు వచ్చిన స్టాక్ ఈ రోజు అయిపోతుంది. నిన్న మొన్న 100 రూపాయలు పోసుకునే కష్టం ఈ రోజు 1000 రూపాయలు పోసుకోవడం వల్ల స్టాక్ అనేది త్వరగా అయిపోతుంది. బంకుల్లో సరిపడా ఇంధనం ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాల వల్ల వాహనదారులు బారులు తీరారని బంకుల యజమానులు తెలిపారు. ట్యాంకులు నింపుకోవడం వల్ల కృత్రిమ కొరత ఏర్పడుతోందని చెబుతున్నారు. రాష్ట్రంలో ఎలాంటి ఇంధన కొరత లేదని, సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వదంతులు నమ్మవద్దని అధికారులు సూచించారు.